మరి విజయవాడలో ఇటువంటి దాడులు జరగడం, అది కూడా ముఖ్యమంత్రి మీద జరగడం అనేది ఎలా చూస్తారు? ఏంటి అసలు పరిస్థితి ఎట్లా ఉంది? ఈ దారుణమైన పరిణామం అండి ఇది. మీరు బోండా ఉమా సంగతి మీకు ఇప్పుడు కాదు, అంతకుముందు గత 2015-16 సంవత్సరంలో మన అసెంబ్లీలో జరిగినప్పుడు బహిరంగానే కొడాల నాని గారిని అసెంబ్లీలో ఊరేస్తారన్న. అంత రౌడీ, అంత గోండా, అలాంటి వ్యక్తి ఏరియాలో జరిగింది కూడా మీరు ఆలోచించాలి. ఆ వ్యక్తి ఎటువంటివాడని ఆలోచించాలి. అది కామనే అండి. తెలుగుదేశం అంత చేసినా చంద్రబాబు నాయుడు గారు బాగుండవమని ఏం అనలా. ఇప్పుడు ఎంత చేసినా సరే వెనకాలని ప్రోత్సహించింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు అని అందరికీ అర్థమవుతూనే ఉంది. రాళ్ళు పెట్టి కొట్టడం అనేది వాళ్ళ సంస్కారం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టినా తిట్టినా ప్రజల కోసం ఉన్నాడు కాబట్టి ఆయన భరాయించి ముందుకెళ్ళాడు. అంటే ఇటువంటి దాడులు జరిగితే భయపడతాడనే జగన్మోహన్ రెడ్డి? భయం అనేది ఆయన బ్లడ్ లో లేదండి. ఆయన భయపడి ఉంటే 2010లోనే సోనియా గాంధీ గారు చెప్పిన మాట విని 2011లో పార్టీ పెట్టేవాళ్లే కాదుగా. ఆయన మా సోనియా గాంధీ గారు అప్పుడు ఉన్న అధికార ప్రధానమంత్రితో లెక్కే కదా. ఆ దేశానికి ప్రధానమంత్రి లెక్క. అలాంటి మనిషినే ధిక్కరించిన మనిషి. భయం అనేది లేదండి. రాయి కాబట్టి సరిపోయింది అంటున్నారు. అదే వేరే ఇంకోటి అయితే ఎలా ఉండేది అనుకుంటున్నారు? చాలా పరిణామం అండి. అది ఇక్కడ తగిలింది. అది ఆయన కొంచెం కింద తగిలినా సరే కంటికి తగిలేదు. అది ఇక్కడ తగిలితే బ్రెయిన్ కి నరం తగిలేదు. ఏదైనా జరగచ్చు. ఆయన చంపాలన్న ఆలోచన కలిగిన మనుషులు కాబట్టి ఏదైనా చేస్తారు వాళ్ళు. టీడీపీ వాళ్ళు మాట్లాడారు. నిజంగా షార్ప్ షూటర్ మాత్రమే చేయగలడని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే పాయింట్ బ్లాక్ లో జరిగింది. ఏమన్నా చిన్న వాడండి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎలాగని ఏదైనా చేయగలరు. కాంట్రాక్ట్ ఇచ్చని చేయొచ్చు. బాగున్నామా ఎటువంటి క్యారెక్టర్ అంతా తెలిసిన ఇక్కడి నుంచి పారిపోయి తిరుపతిలో కూర్చొని అక్కడ రౌడీజం చేసి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రౌడీజం చేసినాడు కాదా? అదే సెంట్రల్ నియోజకవర్గంలో ఆ పేదవాళ్ళు ఇల్లు స్థలాలు కబ్జా చేసుకున్న మనిషి కాదా? కొంతమంది వైశ్యస్ ఇంట్లో నుంచి వాళ్ళ ఇల్లు ఖాళీ చేసిన రౌడీజే కదా. రౌడీ అతను కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసే మనిషి ఆయన. అలాంటి అందరికీ అలాంటి పనులు చేస్తుంటారు కాబట్టి అలాంటి పరిస్థితి రేపు 2024 మే 13వ తారీఖున ఓటు రూపాన ఉమాకి బుద్ధి చెబుతారు. 2024 జూన్ 4వ తారీఖు సాయంత్రం ఆయన పరిస్థితి ఏంటో భగవంతుడు చూసుకుంటాడు అంతేనండి.